ఏమైనా మ్యాగ్నెట్ ఉందంటే అబ్బబ్బా అంటే మీరు ఎన్నో నేను వేస్తా లేకపోతే దాంతో కొడితే అలా వెళ్ళిపోద్ది దవడ లోపలికి. ఇక్కడ కొడతారా ఇక్కడ కొడతారా? నాకేం పని పాట లేదండి, మిమ్మల్ని పడేయడమే ఒక పని. హలో మాయా, నేను ఒక పార్క్ దగ్గరికి వచ్చాను రా. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది నా పక్కనే. లవ్ చేస్తాను అంటుందిరా. బ్లాక్ డ్రెస్ వేసింది, వైట్ స్లిప్పర్స్, హిల్స్ అంటవి. ఫోన్కి వెళ్తుంది, నీతో మాట్లాడితే వద్దనేస్తుంది. హలో, ఎవరండి మీరు? అసలు నా కోసం ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఎదుగురా వింటున్నావు కదా. అచ్చా మిమ్మల్ని? పర్లే క్యూట్గా ఉందరా. ఏం మాట్లాడుతున్నారు అసలు, మీకు ఏమైనా అర్థం అవుతుందా? నేను ఇక్కడ నా మట్టు కూర్చుంటే మీరు వచ్చి పక్కన నా కోసం మీరు ఫోన్ లో మాట్లాడడం ఏంటి? అంటే పర్లేదు చూడరా, దానిలో కనిపిస్తున్నానా? చూడు ఐ లవ్ యూ చెప్పేస్తుంది అప్పుడే 5 minutes. సరే మాయా మాట్లాడి తిడుతుంది, తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యో ఈడేంట్రా బాబు. చెప్పండి. మీరు ఎవరు అసలు నా కోసం మాట్లాడుతున్నారు ఏంటి? మీ ఫ్రెండ్ తో దగ్గరికి వస్తున్నారు ఏంటి? దగ్గరికి వస్తే ఏమైనా ఫ్లట్ చేస్తాను అనుకుంటున్నారు ఏంటి? మరి ఏం చేస్తున్నారు? ఫ్లట్ చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు? ఫ్లట్ చేస్తున్నారు కదా. 5 minutes లో పడేస్తాను ఏ అమ్మాయిని. 5 minutes లో పడేస్తాను ఏ అమ్మాయినైనా. అంత ఈజీగా పడే అమ్మాయిని కాదు. రాజాంకే డాన్. మీరేం చెప్పదు, ఇలాంటివన్నీ చెప్తే అసలు నవ్వుతారు తెలుసా? ఎందుకు నవ్వుతారు? రాజంలో ఎవరైనా అడుగు, ఫ్రెష్ అంటే ఎవరు? అవును, పెద్ద ఫ్లాప్ క్యాండిడేట్ అని చెప్తారు. ఓహో అలాగా, సరే. ఇలా ఫ్లట్ చేస్తే ఎవరైనా అలానే అనుకుంటారు. సరే ఇంకెలా ఫ్లట్ చేయాలి చెప్పండి. మీరు ఫస్ట్ దూరంగా ఉండి మాట్లాడితే, ఐ నీడ్ సమ్ స్పేస్. దూరంగా ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎంత సరిపోద్దా? ఇంకా 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 ఎంత సరిపోద్ది? అక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే నాకు బాగానే అనిపిస్తుంది. అబ్బా ఎందుకండి అమ్మాయిలు ఎంత పొగరుగా బిహేవ్ చేస్తారు? అమ్మాయిలు అందరూ కాదు, కొంతమంది మాత్రమే. మీలంటోలా ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ అంటే మీనింగ్ ఏంటండి? అది ఆర్డినరీ పర్సన్స్ కి అర్థం కాదే. ఓహో అలాగా. అయినా సరే బిజినెస్ మీకు సంబంధమే లేదు. నాకెందుకు గానీ ఐ లవ్ యూ. పిచ్చా మీకేమైనా ఇలా ఈజీగా అంతా అలా ఎలా చెప్తారు ఒక స్ట్రేంజర్ కి? సినిమాలో పులిహోర కలిపి ఎంత మొత్తం పోపేసి అంత డైలాగులు చెప్పి నేను లవ్ చేయను. జస్ట్ మీరు నచ్చారు, క్యూట్ గా ఉన్నారు. అన్నయ్య ప్లీజ్ ఇలాంటివన్నీ ఆపేస్తే బాగుంటుంది. అన్నయ్య ఇక్కడ ఎవరు లేరే అన్నయ్య. నేను అంటుంది మిమ్మల్ని అన్నయ్య. ఎవరు? ఈ ఓవర్ యాక్టింగ్ తగ్గిస్తే బాగుంటది. అలాగేం లేదండి. ఏం మీకు నచ్చలేదా నేను? నాకెవరు నచ్చరు. ఎందుకలా? ఐ హేట్ సచ్ రిలేషన్షిప్స్. ఇలాంటి పనికి మళ్ళీ ఫ్లాప్ డైలాగులు అన్నీ వేసి పడేస్తారు చూడు, అస్సలు నచ్చరు. సరే నేను ఇప్పుడు ఏం డైలాగ్ వేసాను చెప్పరా? నేను డైరెక్ట్ గా ఉన్నది చెప్పాను. అదే క్యూట్ ఇలాంటివన్నీ మాట్లాడతారు చూడు. మరి క్యూట్ గా ఉన్నారు కదా. అదే ఇవే ఫ్లట్టింగ్ డైలాగ్స్ అంటారు. అసలు నన్ను ఫ్లట్ చేయాల్సిన అవసరం మీకే ఉంది? నచ్చారు పదండి మీ ఇంటికి వెళ్ళిపోతాం. నచ్చితే ఎవరైనా చెప్పేస్తారేంటి అలా? అయితే మీరు నచ్చారు కానీ మీ మనసులో నుంచి మాట రావట్లేదు. అదే ఇలాంటివే పక్కన పెడితే బాగుంటది అని చెప్తున్నా. సరే నేను నచ్చలేదు అంటారు. మీకు ఎలాంటి పర్సన్ కావాలి కొంచెం చెప్పండి. మనకి అసలు ఈ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ మనకొద్దు. ఇప్పుడు నేను ఎలాంటి పర్సన్ కావాలో చెప్తే అది మీరు అలా నేను అంతే నేను ఇలానే మార్చుకోవాలని చెప్పడం అవన్నీ వేస్ట్. నన్ను ఫ్లట్ చేయడం ఆపిస్తే మీకు బాగుంటుంది. నేను ఫ్లట్ చేయట్లేదే, నేను ఉన్నది చెప్తున్నాను. మీరు క్యూట్ గా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, పొట్టిగా. అవన్నీ నిజాలే కానీ కొత్తగా ట్రై చేయాలా? అంటే నేను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిని ట్రై చేయలేదు, నిన్నే ఫస్ట్ టైం చేస్తున్నాను. అదే ఫస్ట్ టైం గా చాలా సార్లు విన్నాను, మూవీస్ లో కూడా కాపీడా. మరి చాలా దగ్గరలో ఇవే డైలాగ్స్ వాడతారు కదా. అలాగేం లేదు. సో మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాట్ ఇంట్రెస్టెడ్. వెళ్తే బాగుంటది, లేదా ఇక్కడ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని పిలిచి మీకు ఇంకా చెప్పేస్తా ఈ అబ్బాయి నన్ను. అయ్యో ఎందుకు సీరియస్ అయిపోతున్నారు? సీరియస్ ఎందుకు అవ్వకూడదు? మీరు ఇలా నేను ఒక్క అమ్మాయిని కూర్చుంటే ఇలా మీరు వచ్చి ఇలా ఫ్లర్ట్ చేయడం అండ్ మాట్లాడడం ఇది ఏమైనా కరెక్టేనా అసలు? అదే రాంగ్ కొంచెం చెప్పండి. మరి కాదా? పిలమంటారా చెప్పండి. ఎందుకు రాంగ్ కాదు? మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడండి. నాకు అసలు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఒక తెలియని అమ్మాయి దగ్గరికి వచ్చి మీరు ఎలా మాట్లాడతారు? అయితే తెలుసుకొని మాట్లాడాలా? అసలు
అసలు చెప్తున్నానా, నేను సీరియస్ గా ఉందాం అనుకుంటున్నా యాక్చువల్లీ. అసలు సీరియస్ ఐఎమ్ ఎందుకండి? నాట్. అంటే నేను ఏమైనా డైలాగ్ వేస్తున్నానా? మరి కాదా? అంటే మీరు పడిపోయారు నవ్వుతున్నారంటే. చెప్పాను నీకు ఫస్టే, అంత ఈజీగా నేనేం పడను అని. అబ్బా చాలండి, అలాగే అంటారు ఫస్ట్ అమ్మాయిలు. సరే చూసుకుని ఎంత ట్రై చేసినా నేను పడను. అయినా అసలు ఇవన్నీ మీతో మాట్లాడిన అవసరం కూడా నాకు లేదు. మరి అంత ఇంకా అవసరం ఎక్కువ లేనప్పుడు, చేశారనుకోండి అంత అవసరం లేనప్పుడు ఎవరైనా పిలుస్తా ఇక్కడ. ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు కదా అలాగా. మరి నా పక్క నుంచి కూర్చుంటే నేనేం చెయ్యాలి? పక్కన వచ్చి కూర్చుంటే వెళ్ళిపోలే కానీ అలా మీరు కూర్చొనే ఉన్నారు కదా, అంటే నచ్చినట్టే కదా. అస్సలు నాకు అదే, ఇది ఫస్ట్ టైం కదా ఇలా ఫేస్ చేస్తున్నాను, సో అందుకనిసే నవ్వు వచ్చేస్తుంది. అంటే మీకు ఇప్పటి వరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేయలేదు. అంటే మీరు బాగోరా? అంతే అనుకోండి, పర్లేదు, నాకే నొప్పి. సరే నాకు మీరు నచ్చారు. చెప్పండి ఇందాకే, కాస్త స్పేస్ ఇవ్వండి నాకు. ఐఎమ్ నాట్ అక్కడ ఇంట్రెస్టెడ్. అంతా స్పేసే ఉందండి ఇదంతా. అదే వెళ్ళండి అక్కడ. అందుకే అక్కడ ఇచ్చాను కదా, ఎక్కడ స్పేస్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఓ రామా, మీ దగ్గర ఏమైనా మ్యాగ్నెట్ ఉందంటే బాగా లాగుతుంది. అబ్బబ్బా. అంటే మీరు ఎన్నో నేను ఎస్తా లేకపోతే మీరు నాతో నేను సౌతా? లేదు, నా పేరు సౌమ్య. సౌమ్య, ఓహో I'm not పేరు a కూడా South or చెప్పేశారు. North. ఓకే, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు? పేరు చెప్పినంత ఈజీగా అడ్రస్లు ఫోన్ నెంబర్లు అవి ఇచ్చాను. సరే సరే, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను ఇవ్వను. ఏ మీరు ఇలానే ఎక్కువ చేసి అడిగితే మాత్రం ఇక్కడ ఎవరినో ఒకరిని పిలిచేసి ఈ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అబ్బా అని ఇబ్బంది అంటే చెప్తే 2 ఇస్తారు. ఏంటి 2 ఇస్తారు? తాళి ఒకటి పూల దండ ఒకటా? 2 కొడతారు అని అర్థం. తాళి కట్టేస్తానులేండి. వెళ్ళి మీ ఊర్లో ఏ పుల్లమ్మో ఎల్లమ్మో ఉంటారు కదా, వాళ్ళకి కట్టుకోండి. పుల్లమ్మ ఎల్లమ్మ అదేదో నువ్వే అవ్వచ్చు కదా. మేము నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నాను కదా. ఇలాంటి తక్కువలో 2 డైలాగులు చెప్తే పడిపోయే రకం కాదు నేను. అయితే 3వ డైలాగ్ చెప్తాను. పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారా? వాళ్ళతో కాదు, హీల్స్ చూసారు ఎంత ఉన్నాయో, దీంతోనే కొడతాను. ఒకసారి హిల్స్ ఎంత ఉన్నాయండి? దాంతో కొడితే అలా వెళ్ళిపోద్ది దవడ లోపలికి. ఇక్కడ కొడతారా ఇక్కడ కొడతారా? ఎక్కడో దగ్గర కొడతాను. సరే కానీ ఇదంతా ఎందుకండి, పెళ్లి చేసుకుందాం, మీ ఇంట్లో ఒప్పిస్తాను. ఇలాంటి ఫ్లర్టింగ్ డైలాగ్స్ నా దగ్గర పనికిరావు. మరి ఎవరి దగ్గర పనికి వస్తాయి? అదే చెప్పాలి కదా, మీ ఊర్లో వెళ్ళేసుకుంటే. మీరు మ్యారేజ్ చేసుకోరా? చేసుకో. ఏం చేసుకోరు? సర్టెన్ ఏజ్ సెటిల్ అయ్యే వరకు నేను చేసుకోను. సరే నేను సెటిల్ అయ్యాక వస్తాను, అప్పుడు చేసుకో. మీరు సెటిల్ అయినాక కాదు, నేను ఒక ఇండిపెండెంట్ గా ఉన్నాక నేను సెటిల్ అయ్యాక అని చెప్తున్నా. సరే మీరు సెటిల్ అయ్యాక నేను సెటిల్ అయ్యాక ఇద్దరం కలిపి చేసుకుంటాం. ఇంట్లో వచ్చి మాట్లాడతాం. వద్దండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ప్లీజ్ నన్ను వదిలేస్తే బాగుంటుంది. లేదంటే మీరు ఇంకా ఎక్కువ చేస్తే నిజం చెప్తున్నాను, డైలాగ్ రిపీట్ అని కాదు కానీ నిజంగా సీరియస్ గా సార్ చెప్పేస్తాను. వాళ్ళకి చెప్తే వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు. చెప్పండి, ఎవరున్నారు? ఎవరు లేరు. అదే కదా, ఇందాక వరకు ఉండేవారు, ఇప్పుడు లేరు. మీరు బాగానే తప్పించుకున్నారు. అయినా ఫోన్ ఉంది కదా, ఎవరికైనా ఫోన్ చేస్తే రారా ఏంటి చెప్పండి. ఫోన్ చేయండి, ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకండి ఇవన్నీ? ఐ లవ్ యూ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే అర్థం కదా. అర్థం కావట్లే, మీరేం చెప్తున్నారు అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా? చాలా సీరియస్ కంటే సీరియస్ చెప్తున్నాను. నేను వెళ్ళండి. వెళ్తారా వెళ్ళరా? వెళ్ళరు. నేనే వెళ్ళిపోతా. అచ్చా ఏంటి అసలు నాకు ఫాలో అవుతారు ఏంటి చిరాగ్గా? పెళ్లి చేసుకుందామండి ప్లీజ్, వదిలేస్తే బాగుంటుంది. ప్లీజ్ అండి, రండి రండి ప్లీజ్. ఇదెక్కడ తగులుకున్నాడు రా బాబు, నాకు అసలు చిరాగ్గా. చెప్పినా కదా నాకు ఏమి ఇలాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదనేసి. సరే కూర్చోండి, ఎందుకలా? నేను చెప్పినా కదా కూర్చోడానికి ఏం రాలేదు అనేసి. నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి కాబట్టి నేను కూర్చుని. అబ్బా ఇష్టం లేకపోతే కూర్చుంటారు కదా. ఓకే వెళ్ళిపోతా. అయ్యో వెళ్ళిపోకండి. వెళ్ళకుంటే ఇక్కడ ఉండి ఏం చేయాలి? సరే ఒకసారి అండి, ఒకసారి చెప్పండి కదా స్పేస్ అని. కూర్చోండి. సరే ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి లవ్ చేయకపోవడానికి? నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. సరే చేయను అంటారు. పడేసే రకం అస్సలు కాదు, అంత ఈజీగా అయితే నేను పడిపోను. ఎంత ట్రై చేసినా సరే పడిన అనుకోండి, ట్రై చేయడం వేస్ట్. సరేలేండి, మరి ఏం చేస్తాం. సరే ఒక ఫ్రెండ్గా ఉండొచ్చు కదా.
ఫ్రెండ్ అండి, లవ్ అనట్లేదు నేను. ఫ్రెండ్షిప్ కూడా ఈ రోజుల్లో నమ్మలేము. అబ్బా ఎందుకు అలా? అంతే. సరే, ఒక మంచి ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా నాకు. బ్రదర్ గా ఉండొచ్చు కదా, Brother ఒక గా ఎందుకు అన్నయ్యగా, అవుతారు? మంచి అన్నయ్యగా ఉంటే ఎంత బాగుంటది. ఆ, ఒక ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా పోనీ. నాకు ఈ ఫ్రెండ్స్ వద్దండి. మరి Friends ఇంకే ని- ఫ్రెండ్స్ కావాలి? చెప్పాను కదా, అన్నయ్యగా ఉంటే ఉండండి. అయినా అసలు వద్దు నాకెవరు ఈ కొత్త పరిచయాలు ఇలాంటివి ఏం నాకు వద్దు. నా పని నేను ఏదో చూసుకొని వచ్చాను, మీరు మధ్యలో వచ్చి ఇదంతా పెడుతున్నా చూడండి, పెద్ద టైం వేస్ట్ పనులు ఇవన్నీ. సరే, ఒక ఫ్రెండ్ గా ఉండండి అని చెప్తున్నాను కదా, ఏది పోనీ బ్రదర్ గా కాకుండా. వద్దన్నయ్య మనకి ఇలాంటివన్నీ, మనకి ఎందుకు అన్నయ్య చెప్పు. చిన్నగా నీ జాబ్ నువ్వు చూసుకొని ఏదో సెటిల్ అవ్వడం, అవేం పని పెట్టుకోకుండా నా నాకేం వెనక పని తిరిగితే పట్టలేదండి, ఏమొస్తుంది? మిమ్మల్ని పడే నన్ను కాకుండా వేరే అమ్మాయిని చూసుకోండి. ఇంకెవరు లేరు ఇక్కడ. ఈ ఊర్లో చాలా మంది ఉంటారేమో, ఇక్కడిక్కడే ఎక్కడ తిరుగుతుంటారు అందరూ కదా వాళ్ళు. నీలాగా ఉండరు కదా. అయ్యో రామా, ఫ్లడ్ చేయడం ఆపితే బాగుంటదని చెప్తున్నా. అలాగే అయిపోద్దండి, మీరు చేయొచ్చు కదా. నేను అంత ఈజీగా పండండి. సర్లే, ఒకవేళ నేను జాబ్ తెచ్చుకుని తర్వాత మీకు ఎలా? ఇష్టమైతే. నాకు ఇష్టం లేదు, నాకు అసలు వీటి మీద అసలు నాకు ఫోకస్ ఏం లేదు. సరే, లవ్ వద్దు, మ్యారేజ్ చేసుకున్నాం. ఇవన్నీ అసలు మీతో మాట్లాడే ఇది నాకు వద్దు, ఇంకా బాయ్ అంతే. మీరు అసలు నా వెనకాల పడద్దు, ఏం చేయదు. ఏంటి? మీకు చెప్తే అర్థం కాదా, అలా ఎలా పిలుస్తారు? సరే సరే, ఒకసారి ఇటు చూడండి, ఇక్కడ ప్రాంక్ చేస్తా. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. So, మా ప్రాంక్ అయితే రాంగ్ అయిపోయింది, సో ప్లీజ్ లైక్ చేయమని చెప్పండి. ఓకే, డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Presu టు Vlogs. ఓకే, ప్రసు వ్లాగ్స్ ఛానల్. వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? యా షూర్.